అంత తెలుసు. కానీ ఈయన చేసిన పని ఏంటో తెలుసా? కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, నలుగురు అవమానిస్తూ, నలుగురు నిందిస్తూ ఉన్నప్పుడు, తృణీకరిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు ఆయన నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. దూషించిన వారిని, నిందించిన వారిని, వేదనని హేళన చేసిన వారిని వారి జోలికి వెళ్ళక నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. మీరు గమనించండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఒకసారి, మనల్ని బాధపరిచేవారు ఉండటం మనకు మేలు, మనల్ని దుఃఖపరిచేవారు ఉండటం మనకు మేలు. వాళ్ళు మనకు మేలు. ఎందుకంటే వాళ్ళే మన అభివృద్ధికి దోహదపడేది. వాళ్ళేనా కాదా మనకు? మీకు ఒక విషయం చెప్తాను, వినండి.